హలో అండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? కొబ్బరి పాలతో చికెన్ కర్రీ. మీరు విన్నది నిజమే. ఎట్లా చేసుకోవాలో వీడియో మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎట్లుందో చెప్తా. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్న. అందులో ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ రెసిపీలో కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ ఇంకా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి పాలు పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఈ చికెన్ సాఫ్ట్గా మంచిగా తొందరగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చపాతీలోకి కానీ బగారన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. నేను తినే విధాన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత టేస్టీగా ఉందో. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి.